ఇప్పటికే హైదరాబాద్లో ఉన్న రామోజీ ఫిలిం సిటీ, మన సెక్రటేరియట్ కావచ్చు, చార్మినార్ కావచ్చు, ఇలాంటి ఏవైతే చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయో అవన్నిటిని సుందరీమణులు విజిట్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ అన్ని చోట్ల ప్రజలుండి ఎంతో ఆసక్తిగా వాళ్ళని చూడడం, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ప్రపంచ సుందరీమణులు అంటే ఎలా ఉంటారా వాళ్ళని దగ్గర నుంచి మనం ఎప్పుడు చూడలేదు కాబట్టి, ఎప్పుడు షోస్లో చూడడమే కానీ వాళ్ళని దగ్గర నుంచి చూడలేదు కాబట్టి ప్రజలందరూ దగ్గర నుంచి చూడడానికి చాలా ఇష్టపడుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పలు చోట్ల వాళ్ళందరూ ట్రావెల్ చేయడం జరిగింది. ఆ ప్రయాణంలో భాగంగానే నిన్న శిల్పారామంలో జరగాల్సిన ప్రోగ్రామ్ ఏదైతే అది వర్షం వల్ల క్యాన్సిల్ అయింది. అది ఈ రోజు 22వ తారీఖు ఎవరైతే చేనేత కళాకారులు ఉంటారో చేనేత కళాకారులకు పుట్టెనిలుగా మనం శిల్పారామం ఎప్పుడు చెప్పుకుంటాం. ఈ శిల్పారామంలో చేతో చేసిన యాంటిక్స్ కావచ్చు, డ్రెస్సెస్ కావచ్చు, ఇంకా రకరకాల జ్యువెలరీ కావచ్చు, రకరకాల వస్తువులన్నీ ఉంటాయి. దీంట్లో మన ట్రెడిషన్, మన కల్చర్, హైదరాబాద్ తెలంగాణ కల్చర్ అంతా దీంట్లో కనపడుతూ ఉంటుంది. దీన్ని ప్రత్యేకంగా వాళ్ళకి చూపించాలి. మన కల్చర్ ఏంటి, మన హైదరాబాద్ కల్చర్, మన ఇండియన్ కల్చర్ ఏంటో ప్రపంచ సుందరీమణులు అందరికీ చూపించాలని ఏకైక పెద్దపీట వేయడానికి, మన కల్చర్కి పెద్దపీట వేయడానికి మన హైదరాబాద్ ప్రభుత్వం ఇలా వాళ్ళని టీమ్స్గా డివైడ్ చేసి ఒక్కొక్క టీమ్ని ఒక్కొక్క వైపుకి, అంటే అందరినీ ఒకేసారి తీసుకెళ్ళి అందరినీ ప్రతి చోటుకి తీసుకెళ్ళాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఏదైతే షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్లో పూర్తి చేయడం కోసం కొంతమందిని టీమ్స్గా డివైడ్ చేసి అన్ని ప్రదేశాలు కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు సాయంత్రం శిల్పకళా వేదికలో ఆల్రెడీ స్టేజెస్ మీరు విజువల్స్ చూస్తున్నారు. ఆ స్టేజ్ మీద ఒక షో కూడా సాయంత్రం జరగనుంది. ఇప్పుడు పొద్దున్నేమో శిల్పారామంలో వాళ్ళు ప్రదేశాలన్నింటినీ విజిట్ చేస్తారు. రకరకాల వస్తువులు ఏవైతే ఉన్నాయో చేతితో చేసిన హ్యాండ్ క్రాఫ్టెడ్ ఆర్ట్ ఏదైతే ఉందో దాన్నింటిని పరిశీలిస్తారు. వాళ్ళు కూడా మాట్లాడుతూ వాళ్ళకు కూడా హైదరాబాద్ కల్చర్ చాలా నచ్చింది, ఇండియన్ కల్చర్ చాలా నచ్చిందని సుందరీమణులు కూడా వాళ్ళ హర్షాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచ సుందరీమణులు కూడా ఈ ప్రదేశాలన్నీ చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా కనబడుతున్నారు. ఈ ప్రదేశాలన్నీ వాళ్ళకి చాలా నచ్చుతున్నాయి అని అర్థమవుతుంది. గవర్నమెంట్ ఎంత ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటుందంటే మీరు ప్రతి చోట సెక్యూరిటీ చూడొచ్చు, ప్రతి చోట ఇంచ్ టు ఇంచ్ ప్రతి చోట సెక్యూరిటీ తీసుకొని అతిథి దేవోభవ అనే పదానికి పెద్దపీట వేసినట్టుగా మన ప్రభుత్వం తెలుస్తుంది. వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రతి ప్లేస్కి చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి చాలా జాగ్రత్త తీసుకొచ్చి మంచి కాన్వే ఇచ్చి వాళ్ళకి చుట్టూ మీడియా ఎప్పటికప్పుడు వాళ్ళని కవర్ చేస్తూనే ఉంటూ చాలా మంచిగా జరుగుతుంది. మిస్ వరల్డ్ కాంపిటీషన్ హైదరాబాద్లో ఏమాత్రం మిస్ వరల్డ్ కాంపిటీషన్ హైదరాబాద్లో జరుగుతుందనే ఎంత మనం గర్వంగా చెప్పుకుంటున్నామో అంతే గర్వంగా మన గవర్నమెంట్ కూడా ప్రతి చర్య తీసుకొని చాలా జాగ్రత్తగా మిస్ వరల్డ్ కాంపిటీషన్ నిర్వహిస్తుంది. ఇంకా ముందు ఏ ప్రదేశాలకు వాళ్ళు తిరుగుతారో ఇంకా చూడాల్సి ఉంది. అలాగే సాయంత్రం జరగబోయే ఈవెంట్ సంబంధించి విజువల్స్, ఆ సన్నాహాలు జరుగుతున్నాయి, మీరు అవన్నీ చూశారు. వాళ్ళ బస్సులు కూడా మీరు చూస్తున్నారు రోడ్ల పైన. ఎక్కడికి వెళ్ళినా ఆ బస్సులోనే వెళ్ళి వాళ్ళు బస్సులోనే వస్తున్నారు. బస్సు విజువల్స్ కూడా మీరు పక్కన చూడొచ్చు. ఈ బస్సులోనే వాళ్ళు ఎప్పుడు ట్రావెల్ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలన్నా. సాయంత్రం ఈవెంట్కి సంబంధించి ఆ స్టేజ్ ఏదైతే ఉందో అది ఇప్పటికే రెడీ అవుతుంది. దాంట్లో ఈవెంట్ జరగబోతున్నట్టు అక్కడ నిర్వాహకులు మాకు తెలియజేశారు. ఇప్పటికే హైదరాబాద్లో ఉన్న రామోజీ ఫిలిం సిటీ, మన సెక్రటేరియట్ కావచ్చు, చార్మినార్ కావచ్చు, ఇలాంటి ఏవైతే చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయో అవన్నిటిని సుందరీమణులు విజిట్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ అన్ని చోట్ల ప్రజలుండి ఎంతో ఆసక్తిగా వాళ్ళని చూడడం, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ప్రపంచ సుందరీమణులు అంటే ఎలా ఉంటారా వాళ్ళని దగ్గర నుంచి మనం ఎప్పుడు చూడలేదు కాబట్టి, ఎప్పుడు షోస్లో చూడడమే కానీ వాళ్ళని దగ్గర నుంచి చూడలేదు కాబట్టి ప్రజలందరూ దగ్గర నుంచి చూడడానికి చాలా ఇష్టపడుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పలు చోట్ల వాళ్ళందరూ ట్రావెల్ చేయడం జరిగింది. ఆ ప్రయాణంలో భాగంగానే నిన్న శిల్పారామంలో జరగాల్సిన ప్రోగ్రామ్ ఏదైతే అది వర్షం వల్ల క్యాన్సిల్ అయింది. అది ఈ రోజు 22వ తారీఖు ఎవరైతే చేనేత కళాకారులు ఉంటారో చేనేత కళాకారులకు పుట్టెనిలుగా మనం శిల్పారామం ఎప్పుడు చెప్పుకుంటాం. ఈ శిల్పారామంలో చేతో చేసిన యాంటిక్స్ కావచ్చు, డ్రెస్సెస్ కావచ్చు, ఇంకా రకరకాల జ్యువెలరీ కావచ్చు, రకరకాల వస్తువులన్నీ ఉంటాయి. దీంట్లో మన ట్రెడిషన్, మన కల్చర్, హైదరాబాద్ తెలంగాణ కల్చర్ అంతా దీంట్లో కనపడుతూ ఉంటుంది. దీన్ని ప్రత్యేకంగా వాళ్ళకి చూపించాలి. మన కల్చర్ ఏంటి, మన హైదరాబాద్ కల్చర్, మన ఇండియన్ కల్చర్ ఏంటో ప్రపంచ సుందరీమణులు అందరికీ చూపించాలని ఏకైక పెద్దపీట వేయడానికి, మన కల్చర్కి పెద్దపీట వేయడానికి మన హైదరాబాద్ ప్రభుత్వం ఇలా వాళ్ళని టీమ్స్గా డివైడ్ చేసి ఒక్కొక్క టీమ్ని ఒక్కొక్క వైపుకి, అంటే అందరినీ ఒకేసారి తీసుకెళ్ళి అందరినీ ప్రతి చోటుకి తీసుకెళ్ళాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఏదైతే షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్లో పూర్తి చేయడం కోసం కొంతమందిని టీమ్స్గా డివైడ్ చేసి అన్ని ప్రదేశాలు కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు సాయంత్రం శిల్పకళా వేదికలో ఆల్రెడీ స్టేజెస్ మీరు విజువల్స్ చూస్తున్నారు. ఆ స్టేజ్ మీద ఒక షో కూడా సాయంత్రం జరగనుంది. ఇప్పుడు పొద్దున్నేమో శిల్పారామంలో వాళ్ళు ప్రదేశాలన్నింటినీ విజిట్ చేస్తారు. రకరకాల వస్తువులు ఏవైతే ఉన్నాయో చేతితో చేసిన హ్యాండ్ క్రాఫ్టెడ్ ఆర్ట్ ఏదైతే ఉందో దాన్నింటిని పరిశీలిస్తారు. వాళ్ళు కూడా మాట్లాడుతూ వాళ్ళకు కూడా హైదరాబాద్ కల్చర్ చాలా నచ్చింది, ఇండియన్ కల్చర్ చాలా నచ్చిందని సుందరీమణులు కూడా వాళ్ళ హర్షాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచ సుందరీమణులు కూడా ఈ ప్రదేశాలన్నీ చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా కనబడుతున్నారు. ఈ ప్రదేశాలన్నీ వాళ్ళకి చాలా నచ్చుతున్నాయి అని అర్థమవుతుంది. గవర్నమెంట్ ఎంత ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటుందంటే మీరు ప్రతి చోట సెక్యూరిటీ చూడొచ్చు, ప్రతి చోట ఇంచ్ టు ఇంచ్ ప్రతి చోట సెక్యూరిటీ తీసుకొని అతిథి దేవోభవ అనే పదానికి పెద్దపీట వేసినట్టుగా మన ప్రభుత్వం తెలుస్తుంది. వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రతి ప్లేస్కి చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి చాలా జాగ్రత్త తీసుకొచ్చి మంచి కాన్వే ఇచ్చి వాళ్ళకి చుట్టూ మీడియా ఎప్పటికప్పుడు వాళ్ళని కవర్ చేస్తూనే ఉంటూ చాలా మంచిగా జరుగుతుంది. మిస్ వరల్డ్ కాంపిటీషన్ హైదరాబాద్లో ఏమాత్రం మిస్ వరల్డ్ కాంపిటీషన్ హైదరాబాద్లో జరుగుతుందనే
ఎంత మనం గర్వంగా చెప్పుకుంటున్నామో అంతే గర్వంగా మన గవర్నమెంట్ కూడా ప్రతి చర్య తీసుకొని చాలా జాగ్రత్తగా మిస్ వరల్డ్ కాంపిటీషన్ నిర్వహిస్తుంది. ఇంకా ఇంకా ముందు ముందు ఏ ప్రదేశాలకు వాళ్ళు తిరుగుతారో ఇంకా చూడాల్సి ఉంది. అలాగే సాయంత్రం జరగబోయే ఈవెంట్కి సంబంధించి విజువల్స్ ఆ సన్నాహాలు జరుగుతున్నాయి, మీరు అవన్నీ చూశారు. వాళ్ళ బస్సులు కూడా మీరు చూస్తున్నారు రోడ్ల పైన. ఎక్కడికి వెళ్ళినా ఆ బస్సులోనే వెళ్ళి వాళ్ళు బస్సులోనే వస్తున్నారు. బస్సు విజువల్స్ కూడా మీరు పక్కన చూడొచ్చు. ఈ బస్సులోనే వాళ్ళు ఎప్పుడు ట్రావెల్ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలన్నా. సాయంత్రం ఈవెంట్కి సంబంధించి స్టేజ్ ఏదైతే ఉందో అది ఇప్పటికే రెడీ అవుతుంది. దాంట్లో ఈవెంట్ జరగబోతున్నట్టు అక్కడ నిర్వాహకులు మాకు తెలియజేశారు.